అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విజనరీ. మీరు గతంలో బీజేపీ పార్టీతో మీరు ఫ్రెండ్షిప్ చేశారు, చాలా సార్లు ప్రేమించుకున్నారు, విడాకులు తీసుకున్నారు, ప్రేమించుకున్నారు, విడాకులు తీసుకున్నారు. బీజేపీ పార్టీకి ఎప్పుడు ఎక్కడ చెప్పుతో కొట్టాలో మీకు బాగా తెలుసు. మీరు అనుకుంటున్నారేమో బీజేపీ పార్టీ మీ మీద ప్రేమ ఉందని చెప్పి. గతంలో మీరే చెప్పారు అమరావతి రాజధాని కోసం నరేంద్ర మోడీ గారిని తీసుకొని వస్తే అతను ఒక చెంబు నీళ్లు పిడికలు మట్టి నా చేతిలో పెట్టి వెళ్లిపోయాడు, మా రాజధాని కోసం ఏమి ఇవ్వలేదని. ఈ రోజు మీరు నిధుల కోసం, ఈ రోజు మీరు డబ్బుల కోసం, ఈ రోజు మీరు అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం నరేంద్ర మోడీకి బెండై ఉండాలని మీకు చెప్తున్నారు. ఈ రోజు మేమందరం కూడా మా ముస్లిం సమాజం తరఫున ఒక నినాదం ఇస్తున్నాం. ఈ నినాదాన్ని మా మిగతా ముస్లిం సోదరులు ఒప్పుకుంటారో లేదో అదైతే నాకు తెలియదు, కానీ మనం ఇచ్చిన నినాదాన్ని ఖచ్చితంగా 180% మంది మాకు ఫాలో అవుతారని ఒక నమ్మకంతో మేమందరం కూడా ఈ రోజు నెల్లూరు సింహపురి గడ్డపై నుంచి ఒక డిక్లరేషన్ మీకు ఇస్తున్నాం. మీరు కేవలం నిధుల కోసం, సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆలోచనతో బీజేపీ పార్టీతో మీరు లాలూచి పడుతుంటే ఏ ఒక్క ముస్లిం సోదరుడికి మీరిచ్చే సంక్షేమ పథకాలు మాకు వద్దని మేము చెప్తున్నాం. మాకు అవసరం లేదు. మీరిచ్చే రంజాన్ తోఫా వద్దు, ఇమాం మౌజాలకు ఇచ్చే డబ్బులు వద్దు. 10 సంవత్సరాల ముందర ఇమాం మౌజాలకు మేమే డబ్బులు ఇచ్చుకునే వాళ్ళం. ఈ రోజు మీరు ఇమాం మౌజాల్లోకి ఇస్తున్న డబ్బులు కూడా ఎన్ని మసీదులు ఉంటే అన్ని మసీదులకు ఇవ్వటం లేదు. 100 మసీదులు ఉంటే మీరు 10 మసీదులకు ఇచ్చి సంఖ్యలు కొట్టుకుంటున్నారు. మాకు ఏ సంక్షేమ పథకం వద్దు. మీకు కావాలంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరూ కూడా 1 కోటి మంది ముస్లింలు ఉన్నారు. మేమందరం కూడా తలా 100 రూపాయలు ఇచ్చినా గానీ 100 కోట్లు మీకు వస్తాయి. మీ రాజధాని నిర్మాణం కోసం అవసరం పడితే ప్రతి ముస్లిం సోదరుడు మీ ఖజానాకు 100 రూపాయల లెక్కన మేము ఇస్తాం. కానీ మా షరతు ఒకటే, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో మీరు మద్దతు ఉపసంహరించుకొని బీజేపీ పార్టీకి ప్రతిపక్షంలో కూర్చోబెట్టండి. ఇంకొకటి చెప్తున్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ఉన్న రాష్ట్రాల్లో మద్దతు ఇస్తామని చెప్పి పోయిన బీజేపీ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టిన రాష్ట్రాలు 7 ఉన్నాయి. మహారాష్ట్రలో ఏం చేశారు, మిజోరాం, సిక్కింలో ఏం చేశారు, అదే విధంగా చాలా రాష్ట్రాల్లో ఊరికే పెద్ద మెజార్టీ ఉన్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీలను ఫిరాయించి ఆ రాష్ట్రాలను నాశనం చేశారు. మీరు అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు మీ మీద ప్రేమతో మిమ్మల్ని రక్షించడానికి మీకు మద్దతు ఇచ్చారని. ఏం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీ వాళ్ళు కన్ను వేసి ఉన్నారు. ఖచ్చితంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల మీ ప్రభుత్వాన్ని కూడా మీ ఎమ్మెల్యేలను కొనుక్కొనేవు, భయపెట్టావు, బ్లాక్మెయిల్ చేసావు, మిమ్మల్ని కూలదోసి వాళ్ళు ఆ కుర్చీ మీద కూర్చునే ప్రయత్నం జరుగుతుందన్న సంగతి మీకు కూడా తెలుసు. కానీ మీరు ఎప్పుడో కూల కొట్టిన తర్వాత రోడ్డు మీద వచ్చే బదులు ఇప్పుడే మీరు బీజేపీ పార్టీని చెప్పుతో కొట్టి మూలలు కూర్చోబెట్టండి. మీరు ఎన్నికల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీ, సిఐఏ, ఎన్పిఆర్లకు బీజేపీకి మద్దతు ఇచ్చారనే ఒకే ఒక కారణం చేత ఈ రోజు మీకు ఇన్ని సీట్లు అధికారంలో రావడానికి ఉపయోగపడినాయి. ఎందుకంటే 75 నుంచి 100 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ముస్లిం ఓటర్లకు ఉంది. అటువంటి శక్తి ఉన్న ముస్లిం సోదరులకు మీరు దూరం చేసుకుంటున్నారు. మీ ఆలోచన ఏంది, మీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని. ఒక డాక్టర్ వాళ్ళ కొడుకును కూడా డాక్టర్ చేయాలనుకుంటాడు, ఒక యాక్టర్ వాళ్ళ కొడుకును కూడా యాక్టర్ చేయాలనుకుంటాడు, ఒక నాయకుడు వాళ్ళ కొడుకును కూడా నాయకుడు చేయాలనుకుంటారు. నాకు అనిపిస్తుంది మీకున్న ఒకే ఒక కొడుకు, అతని రాజకీయ భవిష్యత్తును మీరెందుకు సర్వనాశనం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఒక మెజారిటీ కమ్యూనిటీ ఒకే విధంగా ఒక్కసారి ముస్లింలు అనుకుంటే ఫలానా పార్టీకి ఓటు వేయాలని 1,00,000 కోట్లు పెట్టినా గానీ ముస్లింల మనసును మార్చలేరు, ఆ పార్టీకి ఓటు వేస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో మీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఏదైతే ఆలోచన మీకుందో ఆ ఆలోచన సజీవంగా ఉండాలంటే మీరు బీజేపీతో మద్దతును ఉపసంహరించుకోవాలా. అలాగ చెయ్యకపోతే ఏదైతే లోకేష్ బాబు ముఖ్యమంత్రి అవ్వాలనే కళ మీకుందో ఆ కళ లాగానే మిగిలిపోద్ది.